3 months coaching తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502225566. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో టికెట్ గోల రచ్చరచ్చగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలువపూడి శివ. గత ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివ నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో శివ బంధువైన రామరాజు ఉండిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు శివ రామరాజు మధ్య టీడీపీ టికెట్ పై పోటీ నెలకొంది. శివ మాత్రం గట్టిగా పట్టుబడుతున్నారు. బీజేపీతో ఒకవేళ పొత్తు కుదిరితే ఉండి టికెట్ కమలం పార్టీకి కేటాయిస్తారన్న ప్రచారాన్ని ఖండిస్తున్న శివతో ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కలువపూడి శివ మళ్ళీ ఎన్నికలకు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ట్రస్ట్ కార్యకలాపాలను కూడా ఈరోజు ప్రారంభించారు. సార్ చెప్పండి, శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ ఈరోజు మీ కార్యాలయాన్ని ప్రారంభించారు, ఏంటి ఉద్దేశం? నాది ఎప్పుడు కూడా సేవే లక్ష్యం, సేవే జయం. అదే సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చాం. అలాగే సేవ కూడా అలాగే చేసుకుంటా వెళ్ళాం. నాకు నార్మల్గా ఈ ఆర్థికంగా నేను ఇప్పుడు కుదుటపడి కూడగట్టుకుని సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈరోజు సన్నద్ధుడై ఈరోజు మంచి రోజు అని చెప్పి శాస్త్రోత్తంగా దైవికంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకుని ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. అట్లాగే నాకు ఎప్పుడు కూడా 10 మందికి భోజనం పెట్టడం అలవాటు. నాకు ఆ పద్ధతిలోనే ఆఫీస్లో కూడా మన కిచెన్ ఏర్పాటు చేసి భోజన వసతి కూడా ఏర్పాటు చేశాను. ఈరోజు చాలామంది పిల్లలకి నేను చదివించడానికి ఎంతగానో గతంలో ఉపయోగపడ్డాను. అట్లాగే వేలాది మందికి ఆరోగ్యశ్రీ లేనప్పుడు మనం వైద్య సేవలు అందించాం. ఈ 4.5 ఏళ్లలోనే నేను ఎవరికైనా గైడ్ చేయటమే తప్ప ఇక్కడ కోఆర్డినేటర్ ఉన్నారు, హైదరాబాద్లో కోఆర్డినేటర్ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా గైడ్ చేయటం, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బిల్లు పే చేయటం చిన్నగా చేశాము. ఈ ట్రస్ట్ కార్యక్రమాలు జనరల్గా నేను ఎవరి దగ్గర నిధులు తీసుకోను, ఎక్కడ వేరే ట్రస్ట్ నుంచి కూడా తీసుకోను, సొంత నిధులతోటి చేస్తాను. ఇప్పుడు సొంత నిధులు సమకూర్చుకుని ఇప్పుడు కార్యక్రమాలు ఈ రోజు నుంచి మళ్ళీ అంటే ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. మరొక 2 నెలల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మళ్ళీ మీరు ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగానే ఉన్నాను. ఎన్నికల్లో 2024లో ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, రామరాజు ఉన్నారు. ఆయన కూడా ఈరోజు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిన్న ఆయన కార్యాలయంలో 4 మండలాల అధ్యక్షులు కూడా టీడీపీ విభేదాలతో ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎలా అర్థం చేసుకోవచ్చు? నేను ఎవరిని క్యాడర్ని ఇబ్బంది పెట్టలేదు, పబ్లిక్ని ఇబ్బంది పెట్టలేదు. నేను గతాన్ని గుర్తు చేసుకుని గతంగా సార్వత్రిక ఎన్నికల్లో నేను ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తాను. అంటే మీరు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలో రామరాజుకి ఉండి అసెంబ్లీ సీటు మీరే ఇప్పించారని ప్రచారం ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు పోటీ చేస్తారంటే ఆయన తిరిగి ఆ సీటు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు నిజంగా గత ఎన్నికల్లో మీరు చెప్తేనే ఆ సీటు అధిష్టానం ఇచ్చింది ఆయనకి? నేను చెప్తే అలా ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్లమెంట్కి పంపించాలి, సరైన అభ్యర్థి ఎవరు లేరని నన్ను పంపించారు. ఆ టైంలో ఇతను ఎంపీ కింద అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంపీ కింద అలౌ చేయకుండా నన్ను ఎంపీ కింద పంపించారు. కాబట్టి ఆ టైంలో ఇతన్ని ఎమ్మెల్యే కింద పంపించారు. ఈ ఉండి నియోజకవర్గం నా సిట్టింగ్ స్థానం నుంచే నేను పార్లమెంట్కి వెళ్ళాను. కాబట్టి నేను సిట్టింగ్ కోరుతున్నాను. అధిష్టానం ఆశీస్సుల కోసం, అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాను. అంటే ఈరోజు నిన్న జరిగినటువంటి 4 మండలాల అధ్యక్షుల ప్రెస్ మీట్కి సంబంధించి కానీ గత కొన్ని రోజులుగా ఉండి నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వస్తున్నటువంటి ప్రశ్నార్థకంగానే ఈరోజు కార్యకర్తలను కాస్త మనోభావాలు దెబ్బతీస్తుంది అనుకోవచ్చా? లేదంటే ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు మీరు? వారందరినీ కలుపుకొని రాజకీయంలో టికెట్ ఆశించినప్పుడు ఎవరి ప్రయత్నాలు చేస్తారు. నేను టికెట్ ఆశిస్తున్నాను కాబట్టి అధిష్టానాన్ని కోరాను. అధిష్టానం ఆదేశం కోసం, ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం కుటుంబంలో అందరూ ఉండి నియోజకవర్గంలో సమిష్టిగానే ఉంటారు. పార్టీ ఆదేశాల ప్రకారం అందరూ పనిచేస్తారు. అంటే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 2004 మినహా ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిసారి టీడీపీ విజయం సాధించుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు వైనాట్ 175 అంటూ వైసీపీ వెళ్తుంది. మరి ఈసారి ఉండిలో టీడీపీ గెలుస్తుందా? అసలు జిల్లా అంతా గెలుస్తుంది. 15 కూడా టీడీపీ జనసేన కూటమి గెలుస్తాయి. 15 గెలుస్తాయి. అంటే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పొత్తు కూడా ఖరారవుతున్న వేళ ఉండి టికెట్ బీజేపీ నేతలు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా బీజేపీకి కేటాయిస్తే మరేం చేస్తారు మీరు? ఉండి బీజేపీ కేటాయించే అవకాశం లేదండి. ఇప్పుడు టీడీపీకే ఉంటుంది.
అంటే మరి ఈరోజు రామరాజుకి మళ్ళీ టికెట్ ఇస్తే మరి కలువుపూడి శివ ఏం చేయబోతున్నారు ఈ ఎన్నికల్లో? నేను నా టికెట్ ఆశిస్తున్నాను. 16వ తారీఖున ఏదో బాబు గారు అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను. ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాను. గతంలో కూడా మీరు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నో పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ప్రజా సమస్యలను పరిష్కరించారు. మరి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఉండి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ఉండి నియోజకవర్గం మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఏమేమి సమస్య ప్రధానంగా కొన్ని కోపిల్ బ్రిడ్జి, ఉండి బ్రిడ్జి, అట్లాగే ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఆగిపోయింది ఇవన్నీ పూర్తి అవ్వాలి. అట్లాగే రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, వాటిని నిర్మించాలి. అలాగే రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారు. పంటకాలలో మురుక్కాలు ఎవరు బాగు చేసిన పరిస్థితి లేదు, అవన్నీ కూడా మరమ్మతులు చేయాలి. అట్లాగే ఆక్వారంగం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆక్వారంగం మనం ప్రభుత్వం సహకారంతో ఎలక్ట్రిఫికేషన్కి సబ్సిడీలు ఇచ్చి, ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇచ్చి, అట్లాగే ఫీడ్ రేట్లు కూడా తగ్గించి, క్వాలిటీ సీడ్ ఒకటి ఇచ్చి, మన మార్కెట్ కూడా మద్దతు ధర ఇచ్చి ఆక్వారంగాన్ని ఆదుకోవాలని అవసరం ఉంది. నాకు అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా బాబు గారి సహకారంతో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. గ్రామీణ వ్యవస్థలో మనం లాస్ట్ టైం మన గవర్నమెంట్లో జీడిపి బాగా ఏపీలోనే సెకండ్ ప్లేస్కి వచ్చాం. నెక్స్ట్ మన దృష్టి అంతా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద పెట్టి పూర్ టు రిచ్, ఎవరు కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కృషి చేస్తాం. అది చూస్తే ఈరోజు ఉండి నియోజకవర్గ సీటు తాను ఆశిస్తున్నాను. అధినేత చంద్రబాబు అధిష్టానం చెప్పిన పిదప ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేసి టీడీపీ జెండా మరోసారి ఎగరవేస్తా. అలాగే నియోజకవర్గంలో ప్రతి సమస్య కూడా తనకు తెలుసు, వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ ఈరోజు ట్రస్ట్ను మరోసారి కార్యకలాపాలు ప్రారంభించి సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కలువుపూడి శివ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.